హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక వైరా అయితే కార్తిక్కి ఫోన్ చేయడంతో ఏంటి భయపడి ముందే కాల్ చేసి నిజం చెప్దామని కాల్ చేసి క్షమాపణ అడుగుదామని చేసావా అని కార్తిక్ అంటుంటే అంత సీన్ మీకు లేదు. అయినా సారీ చెప్పాల్సిన అవసరం నాకేంటి, ఇదంతా నా ప్లాన్ కాదు కదా, మొత్తం జోష్నాదే కదా అని ఇక వైరా అంటుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు వైరా, ఏంటి నీకు ఇప్పటిదాకా తెలీదా, ఇదంతా చేయించింది నీ మరదలే. నేను 20 కోట్లు అడిగితే 10 కోట్లు ఎక్స్ట్రా అడగమని 30 కోట్లు అడగమని చెప్పింది కూడా నీ మరదలే. అందులో వాటాని షేర్ చేసుకుందామని, వాటా షేర్ చేసుకున్న అక్క తన వాట తనకి ఇచ్చేసి తనని రోడ్డు మీద వదిలేయమని కూడా చెప్పింది. నేను ఫస్ట్ ఒప్పుకున్నాను, కానీ తను నాకు చేసిన మోసాన్ని గుర్తుకు కూడా పెట్టుకున్నాను. నన్ను ఒకసారి జైలుకి పంపించింది కదా, అలా ఎలా వదిలేస్తాననుకుంది. అందుకని పగ తీర్చుకుందామని ఇవాళ అలా చేశాను. మీరు రావడం వల్ల తనని చంపుదామనుకున్నానే, కానీ నేను తనని చంపుదామని అనుకోలేదు అని వైరా చెప్పడంతో అలాగా దీప కార్తిక ఇద్దరు ముఖముఖం చూసుకుంటారు తన వైరా మాటలు విని. ఏంటి షాక్ అయ్యావా, నీ మరదలే ఒక పురుగు, మీ ఫ్యామిలీ అందరూ చాలా మంచి వాళ్ళు నాకు తెలిసినంత వరకు. జోష్న మాత్రమే మీ ఫ్యామిలీ అందరికీ సెట్ అవ్వని మనిషి. ఇది చెప్దామని ఫోన్ చేశాను, చెప్పేశాను. నా పగని నేను రివెంజ్ నీకు ఖచ్చితంగా మళ్ళీ తీర్చుకుంటాను అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తాడు వైరా. ఏంటి బావా ఊరుకుంటుంటే రోజు రోజుకి ఇలా రెచ్చిపోతుంది, నా వల్ల కావట్లేదు, నాకు చాలా కోపం వచ్చేస్తుంది, ఛీ దాన్ని అంత చూడాల్సిందే అని ఇక దీప అంటుంటే, అవును దీప నేను కూడా దాన్ని అంత చూస్తాను, పోన్లే పాపం అత్త బాధపడుతుంది కదా, మావయ్య మళ్ళీ ఏమైనా అనుకుంటారు, అత్తయ్యని మళ్ళీ ఓదర్చాలి అని నేను అనుకుంటుంటే పోన్లే పాపం అని వదిలేస్తుంటే బాగా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది, చెప్తాను దాని సంగతి అని కార్తీక్ అంటాడు దీపతోటి. అవును బావా రేపు వెళ్తాం కదా, దాని పని రేపు చెప్తాను చూడు, మామూలుగా ఉండదు దానికి, మొత్తం చుక్కలు కనిపిస్తే దానికి అని దీప చెప్పేసరికి, అవును దీప నేను కూడా ఆ పనే చేస్తాను, నాకు చాలా కోపంగా ఉంది, ఇంత పెద్ద అబద్ధాలు ఆడి నాటకాలు ఆడుతుందా, పాపం అత్తయ్య ఎంతలా ఏడ్చింది, అసలు ముందు మా అమ్మ గురించి కాదు బావా నీ గురించి చూడు, అంత నాటకం ఆడి నీ చేయికి గాయమయ్యేలా చేసిన దాన్ని అసలు వదిలిపెట్టను అని దీప అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలో మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.